మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. ఏం ఆసక్తి? ప్రార్థనకి రావడం, కుటుంబంలో ప్రార్థించడం, పని చేయడంలో ఆసక్తి, సంఘములో ఆసక్తి, కుటుంబంలో ఆసక్తి, దేవునికి ఇచ్చే దాంట్లో ఆసక్తి, ప్రార్థించే దాంట్లో ఆసక్తి. ఎంత ఆసక్తి! మధ్య ఒకటి చూసాను నేను, ఒక చిన్న వీడియో. ఒక ఆయనకి ఎంత ఆసక్తి అంటే నాకు కూడా కొంచెం సిగ్గేసి, ట్రాఫిక్లో సిగ్నల్ పడింది, ఆ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా బైబిల్ తీసి వాక్యం చదువుతుంది. ఒక నిమిషాన్ని కూడా వృధా చేయకుండా బైబిల్ తీసి వాక్యం చదువుతుంది. దేవునికి గంటల గంటల సమయం ఇచ్చి దినాలు సమయం ఇస్తే నువ్వు బైబిల్ చదవవు. మరి ఇంకా సోమరితనం కలిగి ఉంటే దరిద్రం కాక ఏమొస్తుంది? రోగాలు కాక ఏమొస్తాయి? కుటుంబంలో అసమాధానం కాక ఏమొస్తుంది? పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి, వినాలి, అవసరమైతే రాయాలి.